బహుకరిస్తూ వారిని సగౌరవంగా ఆహ్వానించాలని ధర్మపురి గారు అనుకోండి. దయచేసి తప్పకుండా Vaishnavi ji, Honorable Minister of Railways. Hyderabad Division of South Central Railway is also playing a vital role in the growth trajectory of the zone in all respects like infrastructure development, freight loading, passenger revenue, etc. Apart from the enhancing the passenger services, Indian Railways is very keen in improving the freight traffic, and various freight-centric initiatives and policy-driven benefits are being announced as per the need and demand. Establishing of goods sheds at railway stations is one of the key aspects implemented by railways to benefit the local traders and also to improve the freight basket. In this direction, new goods shed has been developed at Jankampet station with cost of around 9 crores. With a view to enhance the facilities to customers and traders, a new goods shed has been developed at Jankampet station with wide circulating area for easy movement of road vehicles, and the approach roads are also developed with easy access to the main road. Presently, Jankampet goods shed handling an average of 25 rakes per month with fertilizers as inward traffic and rice, maize, johar as the outward traffic. I am confident that with enhanced facilities and connectivity in future, the freight traffic at Jankampet will increase immensely. Right. Chief Public Relations Officer, South Central Railway, to address the gathering. అందరికీ నమస్తే. మనకు నిజామాబాద్ బేస్డ్గా చాలా అంటే లోడింగ్ అన్లోడింగ్ రైల్వేకి సంబంధించిన రేక్స్లో ఎక్కువ మొత్తంలో జరుగుతుంది. అలాగే ఇప్పుడు జాన్కంపేట్లో ఎంపీ గారి చొరవతో ఇది కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ గూడ్ షెడ్కి సంబంధించిన అఫీషియల్స్, మీడియా మిత్రులందరికీ కూడా శుభాభినందనలు. ఈరోజు జాన్కంపేట్ గూడ్ షెడ్ గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ అరవింద్ గారు, అలాగే సీనియర్ రైల్వే ఆఫీస్, ఇక్కడ చాలా పనులు చురుకుగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి, అమృత్ స్టేషన్ సంబంధించిన నిజామాబాద్లో పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మిగతా అన్ని రకాలుగా అంటే యార్డ్ రిమోడలింగ్ అవుతుంది, జాన్కంపేట్లో కూడా వర్క్స్ జరుగుతున్నాయి. ఎన్ రూట్లో అన్ని స్టేషన్స్ డబ్లింగ్ ఎక్కడెక్కడ అవుతున్నాయో అక్కడ ప్లాట్ఫామ్స్ రావడం కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ రావడం కానీ చాలా విధాలుగా డెవలప్మెంట్, రైల్వే డెవలప్మెంట్ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ముందుకు వెళ్తూ ఉంది. సో దీంట్లో ఎంపీ గారి చొరవ కూడా చాలా ఉంది. సో ఇలా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడము, ఎంపీ గారు విచ్చేసి వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ముందుకు జరగడం అని సంతోషం. ఈ సందర్భంగా ఎంపీ గారికి కృతజ్ఞతలు చెప్తూ అందరికీ ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా బిడ్డ, సౌత్ సెంట్రల్ రైల్వే, డాక్టర్ అనిరుద్ కుమార్, సీనియర్ DCM హైదరాబాద్ డివిజన్, శ్రీ దుర్గా ప్రసాద్, సీనియర్ DEN కోఆర్డినేషన్ హైదరాబాద్ డివిజన్, ఇతర పెద్దలకి, రైల్వే సిబ్బందికి, రైల్వే పోలీస్ సిబ్బందికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు, ట్రేడర్సు, వివిధ బిజినెస్ కమ్యూనిటీ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఇవాళ ఈ గూడ్స్ షెడ్ నేషనలైజ్ దేశానికి అంకితం చేస్తూ ప్రత్యేకంగా ఇందూరు జిల్లాకి ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం ఇవాళ మీడియా ద్వారా అందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేద్దాము. ప్రత్యేకంగా రైల్వేస్ 2010కి మోదీ గారి ప్రభుత్వం వచ్చినాక ఎంత డిఫరెన్స్ ఉన్నదో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎంత మేలు జరిగిందో మోదీ గారి ఆధ్వర్యంలో రైల్వేస్లో మనము ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం మనకి సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో మనకి
ఇక్కడ రైల్వే నెట్వర్క్ నడుస్తూ ఉంటుంది. గత 12 సంవత్సరాలలో మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్, ప్యాసింజర్ సెంట్రిక్ డెవలప్మెంట్స్ మన ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఇక్కడ వివిధ డెవలప్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయో చూస్తే the budget outlay of strengthening the rail infrastructure in the state of Telangana has been increased by more than 20 times. రైల్వే బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో 20 టైమ్స్ మనకి గత ప్రభుత్వం బిఫోర్ 2014 ప్రభుత్వము మన మోదీ గారి ప్రభుత్వంలో కంపేర్ చేసుకుంటే 2014-15 వరకు 258 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మోదీ గారి 12 సంవత్సరాలలో 5,454 కోట్ల రూపాయలు తెలంగాణలో రైల్వేస్ పెట్టుబడి పెట్టింది. 340 kilometers of new rail lines have been commissioned during last 12 years, which include important projects like Peddapalli Nizamabad, Jaggaypet Vishnupuram, Bhadrachalam Sattupalli, Akkanapet Medak, Manorabad Siddipet. మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా ఈ కొత్త ప్రాజెక్ట్స్ అన్ని 340 కిలోమీటర్ల రైల్ లైను మనం ఈ గత 12 సంవత్సరాల్లో వేసుకోవడం జరిగింది. 562 kilometers of double line, third line, fourth line works have been completed in last 12 years. The entire rail network in the state of Telangana is electrified almost 100% except for ఈ కొత్తగా మనోరాబాద్ సిద్దిపేట లైన్ తప్ప మొత్తం తెలంగాణ రైల్ నెట్వర్క్ మొత్తం ఎలక్ట్రిఫై అయిపోయింది. ఎట్ ప్రెసెంట్ టోటల్ కాస్ట్ ఆఫ్ వేరియస్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ, ప్రస్తుతం అన్ని రైల్వే ప్రాజెక్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఈజ్ మోర్ దెన్ 42,000 crores. నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వస్తే doubling project between Mudked Medchal is under progress as part of the Mudked Dhon doubling project taken up with a cost of 4,686 crores. మన నిజామాబాద్లో ఉన్న సెక్షన్లో కూడా పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఒక 15 కిలోమీటర్లు ఆల్రెడీ కమిషన్ కూడా అయిపోయింది. ఆఫ్ 172 kilometers కవరింగ్ 20 stations. నాకు ఇప్పటికి గుర్తుంది ఆ కవచ్ మనకి టెస్టింగ్ జరిగేటప్పుడు అశ్విని వైష్ణవ్ గారు పక్కనే ఉన్నా. నేను ఫస్ట్ టైం కాబట్టి మా అందరూ టెన్షన్ ఉండి ఆగుతుందా కదా. అశ్విని వైష్ణవ్ గారు చేసిండ్రు. ఐ విల్ ఆల్సో సే వీ హ్యావ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ అండ్ డైనమిక్ రైల్వే మినిస్టర్ ఆల్సో. ఆయన నేను సాయంత్రం ఏమైనా మెసేజ్ పెడితే పొద్దున కల్లా నాకు రిప్లై ఉంటుంది. నేను పొద్దున మెసేజ్ పెడితే సాయంత్రం వరకు నాకు రిప్లై ఇస్తాను. The proactive, very proactive railway minister we got. Provision of additional loop lines to increase the train handling capacity at Jankampet station is completed. Construction of ROB between Armoor Mamidpalli stations with a cost of 38 crores. ROB between Mamidpalli Nizamabad stations with a cost of 25 crores is completed. Nizamabad Prantamlo progress lo unnai. Nizamabad railway station is redeveloping with state of art facilities under Amrit Bharat station scheme with a cost of 58 crores. The upgradation of Kavach to the version 4 has been sanctioned for this section and the works are in fast progress. Remodeling of yard work at Nizamabad at an estimated cost of rupees 8.8 crores is in progress. A bypass line is sanctioned at Nizamabad for a length of 2 kilometers with the cost of rupees 124 crores and works are in progress. Provision of quick watering system at Nizamabad with a cost of rupees 6.64 crore is under progress. 3 more ROBs are sanctioned in Nizamabad parliamentary constituency and the works are being taken up with 100% railway cost. మన అర్సపల్లి ఒకటి, ఇందులవై కొత్త శాంక్షన్, జాన్కంపేట్ గూడ్షెడ్ దగ్గర ఆర్ఓబి కొత్త శాంక్షన్. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు పోతుంటే ఈ గూడ్షెడ్ అన్నది ఇవాళ మనం ప్రారంభించుకోవడం నిజంగా మన రైతులకి, మన ట్రేడర్స్కి, మన మొత్తం మార్కెట్ యార్డ్, పెద్ద మార్కెట్ యార్డ్ నిజామాబాద్ది, దేశవ్యాప్తంగా మన పంటలు ఫెసిలిటీస్ నియర్ నిజామాబాద్ ఏరియా. Goods platform with slipper matting 700 by 16 meters has been constructed. 2 approach roads of a width of 8 meters with separate entry and exit have been laid along with concrete pavement.
8 high mast lights have been installed near goods platform area for comfortable loading unloading in the late evenings. The goods shed are opened for both loading and unloading. ఆల్రెడీ పనులు మొదలైపోయినాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ సరుకు రవాణా ఇక్కడ జరుగుతుందని ఏడీఆర్ఎం గారు చెప్పడం చాలా సంతోషదాయకం. ఈ రైల్వే మంత్రికి యావత్ సౌత్ సెంట్రల్ రైల్వేకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. నిజామాబాద్ పార్లమెంటు ప్రజల వాళ్ళ తరఫున. సో అందరికి కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ